హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనస్ కార్నర్. ఈరోజు మీకు ఇంట్లోనే చాలా ఈజీగా ఐస్డ్ కాఫీ ఎలా చేయాలో నేను చూస్తాను. జనరల్గా ఇవి మంచి మంచి కెఫేస్లోనే మనకు ఆ టేస్ట్ వస్తుంది అనుకుంటాం, బట్ నో, ఇంట్లో కూడా చేయొచ్చు. అండ్ నేను రీసెంట్గా ఇదే తాగుతున్నాను, ఏ కాఫీ కానీ అదర్ మిల్క్ కానీ ఏది కాకుండా. సో అది మీకు కూడా చూస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఐస్డ్ కాఫీకి ఏమేమి కావాలో చూద్దాము. ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మిల్క్ కదా. ఇది బాయిల్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. సో ఇప్పుడు చేసే ముందు అయితే నేను మరీ హీట్ చేయను, బికాజ్ ఐస్డ్ కాఫీ కాబట్టి మనం హీట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ హర్షీస్ క్రీమ్, ఇది ఆప్షనల్, మీతో ఉంటే ఫైన్, జస్ట్ డెకరేట్ అంతే, ఇఫ్ నాట్ ఓకే. అండ్ ఇది వచ్చేసి షుగర్, నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీకు ఎంత షుగర్ కంటెంట్ కావాలంటే అంత ఫైన్. ఇఫ్ షుగర్ వద్దనుకుంటే యూ కెన్ టోటలీ అవాయిడ్ ఇట్. అండ్ ఐస్ క్యూబ్స్, ఐస్డ్ కాఫీ అంటే ఐస్ క్యూబ్స్ ఇంపార్టెంట్ కదా, సో ఐస్ క్యూబ్స్. అండ్ ఆబ్వియస్లీ గ్లాస్ టు మేక్ ఇట్. అండ్ ఇది చిన్న బాక్స్ లాంటిది తీసుకున్నాను నేను. ఇది కాఫీ పౌడర్ అండ్ షుగర్ వేసి మనం మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసినప్పుడు మనకి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. జనరల్గా మిక్సీలో కూడా వేయచ్చు, బట్ అంత కొంచెం క్వాంటిటీకి యూస్ చేయాల్సిన అవసరం లేదు. సో దీంతోనే మనం ప్రిపేర్ చేయొచ్చు ఈజీగా. అండ్ కాఫీ పౌడర్ వచ్చేసి ఇది క్రీమీ కాఫీ మిక్స్. ఇఫ్ నాట్ దిస్, మన దగ్గర నార్మల్గా ఇన్స్టెంట్ కాఫీ పౌడర్స్ ఉంటాయి కదా, అది కూడా యూస్ చేయొచ్చు. ఇవన్నీ కాదు, బ్రూ ప్యాకెట్స్ ఉంటాయి నార్మల్ చిన్నవి, ఆర్ ఏదైనా బ్రూ ప్యాకెట్స్ కానీ ఇలాంటివి కూడా యూస్ చేయొచ్చు. పర్టికులర్గా ఇది వేస్తేనే టేస్ట్ వస్తుంది అనేసి అయితే ఏం లేదు. అండ్ కొంచెం వాటర్ కావాలి. లెట్స్ మేక్ ఇట్. ఫస్ట్ అయితే మనం కాఫీ పౌడర్, షుగర్ అండ్ వాటర్ మిక్స్ చేసి షేక్ చేద్దాం. సో నేను టోటల్గా 1 ప్యాకెట్ ఆఫ్ క్రీమీ కాఫీ మిక్స్ అయితే వేసాను. దెన్ యాడింగ్ సమ్ షుగర్. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, మీ చాయిస్ ఎంత కావాలి అనేసి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం, అప్పుడే కదా మిక్స్ అవుతుంది. జస్ట్ కొంచెం చాలు, అది మిక్స్ అయ్యేంత కన్సిస్టెన్సీకి రావడానికి వస్తే చాలు, మరీ ఎక్కువ కూడా వేయకూడదు. ఎప్పుడు టైట్గా ఉన్న కంటైనరే తీసుకోండి, సో దట్ షేక్ చేసినా కూడా అది బయటకి పడద్దు అనమాట. నేను క్రిస్టల్ షుగర్ తీసుకున్నా కాబట్టి కొంచెం టైం పడుతుంది మిక్స్ అవ్వటానికి. మీతో ఆల్రెడీ పౌడర్డ్ షుగర్ ఉంటే అదే యాడ్ చేయొచ్చు, సో దట్ ఇట్ విల్ బి ఈజీ. ఓకే, సో కష్టపడి షేక్ చేసిన తర్వాత గ్లాస్ని డెకరేట్ చేద్దాం ఫస్ట్ విత్ హర్షీస్ సిరప్. This is completely optional. సో ఐస్ క్యూబ్స్ కూడా మరీ ఎక్కువ వేసుకోకండి, మీకు ఎంత కావాలో అంతనే వేసుకోండి. ఇప్పుడు మిల్క్ యాడ్ చేద్దాం. అండ్ లాస్ట్గా కాఫీ మిక్స్ చేసాం కదా ఇప్పుడు దాకా, అది యాడ్ చేయాలి.
ఇండియా ఇట్స్ డన్. మీకు కావాలంటే లాస్ట్లో వెనలా ఐస్ క్రీమ్ కానీ చాక్లెట్ ఐస్ క్రీమ్ కానీ ఆర్ చాక్లెట్ చిప్స్ వస్తాయి కదా, ఇలాంటివి ఏవైనా కూడా మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. యా, దట్ గివ్స్ అస్ ఎక్స్ట్రా ఫ్లేవర్. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బిఫోర్ యూ డ్రింక్ ఒకసారి మిక్స్ చేయండి, సో దట్ మిల్క్ ఇంకా ఈ కాఫీ కన్సిస్టెన్సీ బాగా మిక్స్ అవుతాయి. Good. Yeah, that's all for today's video. See you in my next vlog. గుళ్ళో ఉన్న గంట మాత్రమే కాదండి, మా ఛానల్ గంట కూడా కొట్టేసేయండి. బాయ్ బాయ్. ఛానల్ అనస్ కార్నర్. మైక్ టెస్టింగ్ 1 2 3. ఓకే, సో ఐస్డ్ కాఫీ చేయడానికి మీకు ఏమేమి కావాలో నేను అవన్నీ చూపిస్తాను. మెయిన్ థింగ్ ఇస్ మిల్క్. ఇది ఆల్రెడీ నిన్న నైట్ బాయిల్ చేసి అలానే ఫ్రిడ్జ్లో పెట్టి ఏమా చెప్పద్దు, మరి కూల్ మిల్క్ కోల్డ్ మిల్క్ ఫ్రిడ్జ్లోనే పెట్టి చెప్పద్దు, కోల్డ్ మిల్క్ అని చెప్పు.